హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. 5:30కి లేచాను. ఇంకా ఇది ముందు రోజు రుబ్బి పెట్టుకున్న దోస పిండి, ఇడ్లీ పిండి రెండు మంచిగా ఫర్మెంట్ అయ్యాయి. సో అవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను, జొన్న దోశలు అనమాట. మిగతా ఇడ్లీ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఈ లోపల ఇంకా టీ పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇదిగోండి, నేను టీ ఇలాగే పెడుతున్నాను ఈ మధ్య. పాలల్లో వాటర్ వేసేసి పాలు బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ టీ పొడి అయితే వేసుకుంటా. ఒక స్పూన్ టీ పొడి 3 కప్స్కి వస్తాయండి. అంటే నన్ను అడిగారు అసలు ఎంత టీ పొడి వేయాలి, ఎంత పాలు కక్క అని చెప్పి. హాఫ్ ప్యాకెట్ పాలండి. హాఫ్ ప్యాకెట్ పాలకి 1 టీ స్పూన్ టీ పొడి అయితే చాలు. ఇక్కడ నేను ఇవాళ 3 రోజెస్ తీసుకున్నాను. మామూలుగా అయితే బక్రీ వాడతానండి. సో 1 స్పూన్ అయితే టీ పొడి అయితే వేసుకున్నాను. అలాగే అల్లము దంచి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అప్పటికప్పటికే దంచి వేసుకోవచ్చు. కాకపోతే అప్పటికప్పుడే దంచి వేసుకునే కంటే కూడా అప్పటికప్పుడే దంచి వేసుకున్నాం అనుకోండి, అంత ఎక్కువగా ఫ్లేవర్ అంతా మంచిగా స్ప్రెడ్ అవ్వదండి. ఎందుకో నాకు అలా అనిపించింది. మనం ఏంటంటే జస్ట్ అలా దంచి వేసేస్తాము. అదే చాప్ చేసామనుకోండి, అవి చిన్న చిన్న ముక్కల్లాగా చాప్ చేసుకుంటాం కాబట్టి అల్లము కొంచెం వేసినా సరే టీ అంతా మంచి స్మెల్ వస్తుంది. సో అందుకే నేను ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేస్లో వేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా స్టోర్ చేసుకుంటాను. సో ప్రతిరోజు టీలో 1 క్యూబ్ వేసుకుంటే చాలన్నమాట అల్లము. సో టీ పెట్టేశాను. అలాగే పల్లీ చట్నీ కోసం పల్లీలు ఫ్రై అవుతూ ఉన్నాయి. మామూలుగా పల్లీలు కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసి పెట్టుకుంటాను. సాల్ట్లో వేసి వేయించి పెట్టుకుంటాను. ఈ మంత్ చేయలేదు. సో ఇంకా మామయ్య వచ్చారు కాబట్టి మామయ్య ఎక్కువ పల్లీలు ఇష్టం అనమాట మామయ్యకి. సో చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, అలాగే దోశ పిండి. ఇడ్లీ పిండి ఎక్కువ ఉంది కదా, సో 2 పార్ట్స్గా ఇలా వేరే దాంట్లో తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అవైతే. ఇది వచ్చేసి జొన్న దోశ పిండి అండి. సో దీన్ని ఎలా రుబ్బుకున్నానో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ముందు రోజు నేను మార్నింగ్ జొన్నలు 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యము, 1/2 కప్పు అటుకులు, వీటన్నిటిని మంచిగా కడిగి నానబెట్టేసుకున్నాను. అటుకులు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అంటే రుబ్బుకోవడానికి, అంటే ఇంకా మిక్సీ చేసుకుంటాం పిండిని అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు అయితే అందులో వేశాను. వేసి నేను మిక్సీలోనే వేస్తానండి. జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, ఇలా మిల్లెట్స్ తోటి దోశ కానీ, ఇడ్లీ కానీ చేసేటప్పుడు ఏంటంటే మిక్సీలో వేసుకుంటేనే బాగా నలుగుతాయి. గ్రైండర్లో బహుశా నా గ్రైండర్ ప్రాబ్లమో ఏమో నాకు తెలియదు, కానీ ఆ గ్రైండర్లో సరిగా నలగట్లేదు. అందుకే నేను మిక్సీలోనే వేసుకున్నాను అనమాట. సో దాంతో మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం లూజ్గా వాటర్ కలిపితే దోశ వేసుకోవడానికి ఉంటుంది. కొంచెం తిక్కుగా కనుక పిండి కనుక రుబ్బుకుంటే ఇడ్లీ పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ ఇవాళ నేను దోశ వేసుకుంటున్నాను. సో ఇంకా టీ అయితే మరిగిపోయాయి. మామయ్యకి, నాకు, మా వారికి అనమాట. ఇవాళ అంత ఎక్కువ హడావిడిగా పని అయితే ఏం లేదు. అంటే లంచ్ బాక్స్ కట్టే హడావిడి ఏం లేదు. ముందు రోజు కర్రీస్ ఉన్నాయి. అందుకే ఇంకొంచెంసేపు కూర్చొని టీ తాగుదాంలే అని చెప్పి వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకా టీ అయితే తీసుకొని వెళ్ళి మామయ్యకి ఇస్తున్నాను. సో పిల్లలకి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మా పెద్దోడైతే 4:30కే లేచాడు. వాడు 4:30కి లేచాడు కాబట్టి నేను 5:30కి నాకు మెలకువ వచ్చేసింది. కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు అనమాట. చిన్నోడు మాత్రం నాతో పాటు 5:30కి లేచి చూడండి ఆవలిస్తూ ఎలా కూర్చో ఉన్నాడో. ఇంక వాళ్ళని అయితే చెప్పాను, నీళ్ళు పెట్టేశాను, ఇంకెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి. ఇంక వాళ్ళైతే వెళ్ళారు. ఇంక మామయ్యకి టీ ఇద్దామని చెప్పి పైకి వచ్చేసాను. ఇంకా టీ ఇచ్చేసి ఆ తర్వాత కిందకు వచ్చి దోశలు అయితే వేస్తున్నాను. ఇదిగోండి దోశ పిండి, అందులో ఉప్పు ఒక్కటే కలుపుకున్నానండి, ఇంకేం వేయను నేను. కొంచెం వాటరు, ఉప్పు. చెప్పే కదా దోశ పిండి అంటే దోశలు వేసుకుంటున్నానని, దోశల కోసం కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. ఇడ్లీకి అయితే వాటర్ వేయకూడదు. సో ఆ పిండితో 2 పెట్టుకోవచ్చు. బియ్యం వేసాం కదా భారతి, పర్లేదా అంటే పర్లేదండి, బియ్యం వేసుకున్నా సరే ఇడ్లీలు సాఫ్ట్గానే వస్తాయి. ఎందుకంటే మనం 2 కప్స్ జొన్నలు తీసుకున్నాము, 1 కప్పే బియ్యం తీసుకున్నాం కాబట్టి పర్వాలేదు, ఇడ్లీలు సాఫ్ట్గానే వస్తాయి అన్నమాట. అలాగే ఇంకా ముందు రోజు సాంబార్ చేశాను. సో సాంబార్ అయితే ఉంది. అందుకే ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తా ఉన్నా పిల్లలకి, మా వారికి. ఇంకా అందుకే వేరే కర్రీ అయితే ఏం చేయలేదు. దోశల్లోకి మాత్రం పల్లీ చట్నీ చేసేసాను. ఇంక ఇదిగోండి, ఇవి జొన్న దోశలు. పెద్ద వేరియేషన్ ఏమీ ఉండవండి. ఇడ్లీ పెట్టుకున్నాం అనుకోండి జొన్నలతోటి, కొంచెం స్మెల్ వస్తాయి. ఆ జొన్న ఫ్లేవర్ అనేది ఇడ్లీలో తెలుస్తుంది, కానీ
దోసలో అయితే అసలు జొన్న ఫ్లేవర్ కూడా ఏముండదు, నార్మల్ రెగ్యులర్ దోసలాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం కలర్ కొంచెం ఎల్లో కలర్గా అలా ఉంటుంది అనమాట, చిన్న ఎల్లో షేడ్ వస్తుంది దోసకి అంతే. అంతేగాని ఇంక సేమ్ రెగ్యులర్ దోసలాగానే ఉంటుంది. మనం అంటే ఇంకా నాకు రేషన్ బియ్యం రావట్లేదండి, మాకు కార్డ్ లేదు. సో దానివల్ల రేషన్ బియ్యం ఉండట్లేదు. ఇక మీదటి నుంచి ఇవే చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఇంకా జొన్న దోసలు ఇవే తెచ్చిపెట్టేసుకుని ఒక కేజీ ఇలాగే చేసి పెట్టేసుకుందాం ప్రతి వారానికి ఒకటి అని అనుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకైతే దోసలు అయితే వేసి ఇచ్చేసాను. పల్లీ చట్నీ చేశాను, అంటే ఎక్కువగా పల్లీ చట్నీ చేస్తూ ఉంటాను. సో టమాటాలు అయితే కొన్నే ఉన్నాయి, అందుకే ఇంక టమాటా పచ్చడి చేయలేదు. ఇంక ఇదైతే ఆమ్లెట్ పిల్లలిద్దరికి ఒకటే వేసేసాను. వేసేసి ఇంక ఇలా కట్ చేసి పెడతానమాట, హాఫ్ చొప్పున. సో అందులో ఉల్లిపాయ కొంచెం క్యాబేజీ అవి వేసుకున్నాను, వెజిటేబుల్స్ వేసి చేశాను అనమాట ఆమ్లెట్. ఆ తర్వాత ఇదిగోండి సాంబారు నేను ముందు రోజు చేశాను కదా, సో దాన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడైతే చేయను, అన్నం వేడిగా ఉంటుంది కదా, సో అన్నంలో సాంబార్ కలిపి పెట్టేస్తాను. వేడి చేస్తే పాడైపోతుందండి, వేడి చేయకుండా అలాగే ఫ్రిడ్జ్లో నుంచి తీసి నార్మల్గా కనుక కర్రీ పెట్టేస్తే ఏం పాడవదు. సో ప్రతిరోజు అలా చేయమని చేస్తానని చెప్పట్లేదు, ఎప్పుడైనా ఒక్కొక్కసారి రసము, పప్పుచారు లేదా సాంబారు ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం నేను నైట్ కనుక చేస్తే మార్నింగ్కి కూడా అవే ఉండిపోతాయి అన్నమాట. సో పిల్లలు సాంబార్ కానీ పప్పుచారు ఇవి ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా అదే కట్టేశాను. అయితే అన్నం కొంచెమే కట్టమన్నారు, ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఎక్కువ తినలేమమ్మా కొంచెమే కట్టు అంటే కొంచెమే కట్టాను. ఇంకా బిస్కెట్స్ ఉన్నాయన్నమాట, హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ ఉంటే అవైతే ఇచ్చేసాను. సో బ్రేక్ ఏం పెడతారక్క మీరు రెగ్యులర్గా అని అడిగారు. ఇవేనండి హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ కానీ లేకపోతే బయట నుంచి తెచ్చిన చిప్స్ కానీ ఇలాంటివి అప్పుడప్పుడు. సో ఇంట్లో నేను చేసినవి కూడా ఈ పల్లి లడ్డూలు ఇలాంటివి చేస్తూ ఉంటాను, సో అవి ఉన్నప్పుడు అవి పెట్టేస్తూ ఉంటాను. సో ఇంట్లో ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా బయట నుంచి కూడా ఏదో ఒకటి అడుగుతారనమాట. సో వాళ్ళకి 10 రూపీస్ అయితే ఇచ్చేస్తాను క్యాంటీన్లో ఏదైనా కొనుక్కోమని చెప్పి. సో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళే టైం కూడా ఉండదు కాబట్టి హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ ఉంటే అవి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే బాక్సులు ప్యాక్ చేసేసాను, ఇంక మా వారికి పిల్లలకి. ఇంక నేనైతే ఇంక బాల్కనీ అంతా నీట్గా చీపురుతోటి తుడిచేసి మొక్కలకి నీళ్ళు అయితే వేస్తున్నా. ఈ మొక్క ఎందుకోనండి అంటే సడన్గా 2 డేస్ నుంచి ఇలా అయిపోయింది, వాటర్ వేస్తున్నా సరే బ్రతకట్లేదు, ఎండలో పెట్టాలో ఏమో తెలియట్లేదు, కానీ చాలా హెల్తీగా చాలా బాగా వస్తూ ఉండింది. సడన్గా చూడండి ఆకులన్నీ కిందకి ఇలాగా వాడిపోయినట్టు అయిపోయి ఎల్లో కలర్ అయిపోతూ ఉన్నాయి. నాకైతే మరి ఎందుకో అర్థం కావట్లేదు, అంటే ఇన్ని రోజులు బాల్కనీలోనే ఉంది ఈ మొక్క, తెచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి బాల్కనీలోనే హెల్తీగా గ్రో అవుతూ ఉంది. సడన్గా 2 డేస్ నుంచి ఇంకా అలా అయ్యింది. సరేలే ఇంక మేడ మీదైనా పెడదాం ఎండలో అని చెప్పి అనుకుంటా ఉన్నా, కానీ ఎండ రావట్లేదండి, బాగా చలిగాలిగా ఉంది. ఇంకా వర్షం కూడా పడుతుంది, ఇవాళ అయితే వర్షం కూడా పడింది. బట్టలు ఉతికి ఆరబెడదాం అనే లోపల మధ్యాహ్నం నుంచి వర్షం కూడా పడింది అనమాట. సో ఇంక ఇక్కడైతే మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి ఆ తర్వాత బాల్కనీ అంతా ఒకసారి తుడిచేసి మాప్ పెట్టేస్తాను. ఇంక ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నా. అయితే ధనుర్మాసం స్టార్ట్ అయింది, ధనుర్మాసం ముగ్గులు చూపించండి అక్క అని అడిగారు. నాకు నిజంగా రావండి, నాకు వచ్చిందనుకోండి ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మీకు మెసేజ్ పెడతాను, అంటే తిరిగి రిప్లై ఇస్తా కామెంట్కి. కానీ నాకు ఆ ధనుర్మాసం ముగ్గులు నాకు అసలు పెద్దగా ముగ్గులే రావు. సో నాకు వచ్చిన ముగ్గులు ఒక 4-5 ముగ్గుల్ని తిప్పి అవే రిపీట్ చేస్తూ ఉంటా అనమాట. అంటే వాకిళ్ళు కొంచెం ఓపెన్గా వేస్తారనుకుంటా కదా ధనుర్మాసానికి, అంటే వాకిళ్ళు ఇట్లా మనం క్లోజ్గా ఉన్నవి ఇట్లా ఓపెన్గా పెద్దవాళ్ళు వస్తారు, అంటే చనిపోయిన వాళ్ళు ఈ ధనుర్మాసంలో ఇంటికి వస్తారు, ప్రతి ఇంటికి పూర్వీకులు వస్తారు అని చెప్పేసి అలా వేస్తారు అనుకుంటాయి కదా ముగ్గులు. కానీ నాకేమోనండి నాకు అంతగా ఏమీ రావు. నాకేంటంటే వచ్చిన 4-5 ముగ్గులే గుమ్మంలో అందంగా పెట్టడం నేర్చుకున్నాను, అంటే అందంగా కాకపోయినా అట్లీస్ట్ చూడడానికి బాగుండేలాగా. సో కొంతమంది ముగ్గు పెడితే అలా చూడాలనిపిస్తుంది గుమ్మాన్ని, నాకేంటంటే ఇంటి ముందు ముగ్గు ఉండాలి అని చెప్పేసి నేర్చుకోవడమే తప్ప నాకు అంత ముగ్గులు అంత పర్ఫెక్ట్గా రావు. కానీ నాకు మాత్రం ఒక్కొక్కళ్ళు ముగ్గు పిండితో ముగ్గు పెడతా ఉంటారు, అసలు అలా నించొని ఆగి మరీ చూస్తానండి. నేను వీడియోస్లో కూడా యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ కూడా ముగ్గు పెడతారు కదా, ముగ్గు పిండితో పెడతారు, నాకు ఎంత ఇష్టమో అలా పెడుతూ ఉంటే నాకేదో అలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ముగ్గు పిండితో ముగ్గేస్తూ ఉంటే ఆ వీడియోస్ ఎక్కువ చూస్తాను నేనైతే, కానీ నాకు మాత్రం రావండి. అందుకే రెగ్యులర్గా వేసే ముగ్గే వేసేసాను. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను. ఇదిగోండి ఇవైతే చెట్లో వచ్చిన పూలు అనమాట.
సో చామంతి పూలు ఉన్నాయి కానీ ఇంకా ఇవాళకి ఈ పూలతోనే పెట్టేశాను. సింపుల్గా ఇలా అయిపోద్ది కదా అని. నా పూజ ఎప్పుడు సింపుల్గానే ఉంటుందండి. పండగలప్పుడు ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఉన్న రోజు మాత్రమే కొంచెం ఎక్కువ పువ్వులు పెట్టి అలా చేస్తాను తప్ప రెగ్యులర్గా మాత్రం ఒక్కొక్క పువ్వు పెట్టే పూజ చేసుకుంటాను. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అంతే. సో ఇంకా ఇక్కడ అత్తయ్య దగ్గర దీపం పెడుతుంటే ఏంటంటే టీవీకి మసి పట్టేస్తుంది. ఇంకా మా ఆయన అయితే ఇప్పటికే ఆ టీవీ పోయింది, నువ్వు ఇంకొంచెం పాడు చేసేస్తావా అని చెప్పి అన్నారు. అందుకని ఇంకా అలా పువ్వులైతే పెట్టాను. మార్చాలి అత్తయ్య ఫోటోని ఇంకో దగ్గర ఎక్కడైనా పెట్టాలి. సో ఆ దీపం పెట్టడానికి నేను ఇంకా కంటిన్యూగా పూజ చేసుకున్నప్పుడు అత్తయ్య దగ్గర కూడా దీపం పెడతా. దీపం పెట్టకపోతే నాకు ఏదోగా అనిపించింది అనమాట పైన పెట్టేస్తే ఫోటోని. ప్రస్తుతానికి మాత్రం పువ్వులు పెట్టాను, ఇంకెక్కడైనా అరేంజ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ తినేసి మంచిగా నిద్రపోయానండి. నిద్రపోయి లేచి బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళి కొన్ని కావాల్సినవి ఉంటే తీసుకొచ్చాను. బ్లింకిట్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను, అంటే ఆయిల్ ప్యాకెటు, పాల ప్యాకెటు, ఎగ్స్. అయితే ఏమైందంటే 6 ఎగ్స్ కాస్త 78 రూపీస్ ఉన్నాయండి. 6 ఎగ్స్ నాకు అర్థం కాలేదు అంత కాస్ట్ ఎందుకున్నాయో. బ్లింకిట్లో నార్మల్గా ఉన్న గ్రాసరీస్ అన్నీ నార్మల్ ప్రైజే ఉంది, కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివి మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎంఆర్పి రేట్లు మాత్రం ఎంఆర్పి రేట్లే ఉన్నాయి, కానీ ఈ ఎంఆర్పి రేట్ కాకుండా ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సరే ఎందుకులే అందులో ఆర్డర్ పెట్టడం, అలా వెళ్ళి నడుచుకొని తెచ్చుకుందాంలే అని చెప్పి వెళ్ళి తెచ్చా. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి భారతీయ కుక్కర్ అంత నల్లగా ఉంది అని చెప్పి. మీకు మొన్న వీడియోలో చూపించే కదండి అన్నం మాడిపోయిందని. ఎంత క్లీన్ చేసినా అసలు అది పోవట్లేదు. అందుకే దాంట్లో ఇంక ఇలాంటి ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసుకుంటూ ఉన్నా అనమాట. మరి పడేయలేను కదా అది, అందుకని. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే రాగానే వర్షం అండి. ఇంక నడుచుకొని వస్తున్నప్పుడే చిన్న చినుకులు పడతా ఉన్నాయి. ఇంక త్వరగా వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంక పెద్ద వర్షం పడిపోయింది. చలి గాలి ఒకవైపు, ఇంకోవైపు వర్షం అనమాట. సో ఇంక ఈ వర్షంలో మంచూరియా తింటే బాగుంటుంది కదా అని ఇంక ఇవాళ ఎగ్ మంచూరియా అయితే చేస్తున్నాను. దానికోసము ఇది వచ్చేసి మైదా పిండి. మైదా పిండిలో కొంచెం వాటరు, సాల్ట్ వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకున్నాను అనమాట. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, సో అలా ఉండాలి పిండి. అలా కలుపుకున్నాను. అలాగే తర్వాత ఆనియన్, క్యాప్సికము, క్యాబేజు ఈ మూడింటిని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆ ఎగ్స్ని ఇలా ఒక 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మైదా పిండిలో వాటరు, సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, సో ఇప్పుడు దాంట్లో ఇలా డిప్ చేసి బజ్జీలాగా కాల్చుకోవాలన్నమాట. మనం ఇట్లన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటితో కూర కావాలంటే కూర చేసుకోవచ్చు, చపాతీలోకి బాగుంటుంది. లేదు అనుకుంటే ఇట్లా మనం మంచూరియా కూడా చేసుకోవచ్చు. సో కూరకి మంచూరియాకి డిఫరెన్స్ ఏంటంటే, కూరలో మనము టమాటో, తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేస్తాము. దీంట్లో అవన్నీ ఏం వెయ్యము. సో చూపిస్తాను. మంచూరియా బాగుంటుంది కదా, సో చల్లగా ఉంది, కొంచెం సూపీగా అంటే సూప్ లాగా ఉంటుంది, ప్లస్ మంచూరియా లాగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇవాళ కొంచెం మంచూరియానే కొంచెం వాటర్గా ఉండేలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి అన్నిటినీ. మనిషికి 1.5 ఎగ్ అలాగనమాట. సో కడుపు నిండిపోతుంది, హెవీగానే ఉంటుంది చెప్పాలంటే. 2 ఎగ్స్ కూడా తినొచ్చు. నేనేంటి అంటే మనిషికి 1.5 ఎగ్ చొప్పున మొత్తం 8 ఎగ్స్ అయితే వేసుకున్నాను. మేము ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాం కదా, సో మా 5 మందికి సరిపడా. ఇప్పుడు ఏంటంటే అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను కదా, ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా ఆయిల్ అంతా కూడా తీసేసి గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని అల్లం చాప్ చేసుకున్న అల్లము, అలాగే చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే కరివేపాకు అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజు, ఆనియన్, క్యాప్సికము, మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేదని ఈ 3 వేసుకున్నాను అనమాట. అంటే ఏంటి, క్యాబేజు, క్యాప్సికము, ఆనియన్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం అందులో సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాను. ఇది వచ్చేసి షెజ్వాన్ సాసు. మీ దగ్గర ఇది లేదనుకోండి, మామూలుగా టమాటో కెచప్ వేసుకోండి. టమాటో కెచప్, కొంచెం వెనిగర్, పులుపు కోసం కొంచెం వెనిగరు, లేకపోతే నిమ్మరసం అయినా పర్లేదు. నేను ఇప్పుడు ఏంటంటే ఇంకా టమాటో కెచప్ ఏం వేయకుండా షెజ్వాన్ సాస్ వేసుకున్నాను. వెనిగర్ కూడా వేయలేదు, ఎందుకంటే అది పుల్లగానే ఉంటుంది కాబట్టి. మీరేంటి అంటే కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగరు, కొంచెం టమాటా కెచప్, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి వేసుకోండి.
ఇవన్నీ కూడా అందులో ఉన్నాయండి. అందుకే ఇంక నేను ఇవేమీ వేయకుండా ఉప్పు, షెజ్వాన్ సాసు, మిరియాల పొడి వేసుకున్నా అంతే. వేసేసుకొని అవి వెజిటబుల్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని వాటర్ వేసేసాను. వాటరు ఇంత వేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే చెప్పా కదా నేను కాస్త లూజ్గా చేసుకుంటున్నాను, సూప్ లాగా తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పి. యాక్చువల్గా దీన్ని ఇలాగే ఇంకొంచెం వాటర్ వేసుకొని సూప్లా కూడా తాగొచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్లా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు అందులో నేను ఏంటంటే ఇటు సూపు కాదు, ఇటు మంచూరియా కాదు, అట్లా కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని అది బాగా మరిగాక ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసేసి అదైతే అందులో వేసేసా. అది బాగా చిక్కగా అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఇదిగోండి మంచూరియా, ఈ ఎగ్ ఉంది కదా అదైతే వేసేసా అనమాట. వేసేసి ఇదిగోండి కొంచెం ఒక 2-3 మినిట్స్ అలాగా బాయిల్ చేసేస్తే ఆ ఎగ్ అంతా కూడా మంచిగా అదంతా పట్టుకుంటుంది, పీల్చుకుంటుంది. అంతే అనమాట. ఇదిగోండి ఆ సూప్ లాగా తినొచ్చు. ఆ ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎగ్లో ఉన్న లోపల ఎల్లో ఉంటుంది కదా, సో అది కూడా బయటకు వచ్చేయకుండా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలానికి ఇలా హాట్ అండ్ సోర్ సూప్ లాగా ఉంటుంది అనమాట చెప్పాలంటే. అందులో మనం వెల్లుల్లిపాయ అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సింపుల్ రెసిపీ, ఎగ్ ఫ్రై చేసుకొని మంచూరియా చేసేయడమే. సో ఇదిగోండి దీంతో 65 కూడా చేయొచ్చు. సో అది వేరే మెథడ్ అనమాట. ఇది మాత్రం మంచూరియా. ఇంక మామయ్య అయితే మేడ మీద ఉన్నారు. మామయ్య వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇంకా అందుకే పిల్లలకి పెట్టేసా. మా వారు ఇంకా రాలేదు. సో ఇంకా నేను పిల్లలు కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. సో చూసారా దీపం నేను మార్నింగ్ పెట్టానండి, ఇంకా వెలుగుతూనే ఉంది. నైట్ 11 వరకు కూడా దీపం అయితే వెలుగుతూనే ఉంది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. చిన్న ఒత్తి పెట్టేస్తే వెలుగుతూనే ఉందన్నమాట. సో ఇంక మా వారేమో వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు. ఇంకా నైట్ డిన్నర్లోకి చికెన్ అనమాట. అయితే ఇదిగోండి చికెను రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. మంచి బ్రౌన్ కలర్లో చికెను ఫ్రై. ఇది ఫ్రై కాదు అలా అని చెప్పి గ్రేవీ కాకుండా మధ్యలో ఉంటుంది అనమాట. చారుతో సాంబార్తో తినడానికి బాగుంటుంది. ఫస్ట్ అయితే ఐరన్ కడాయి తీసుకోండి. మీ దగ్గర ఐరన్ కడాయి కనుకుంటే మ్యాక్సిమం అందులోనే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవరు. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసేటప్పుడు ఐరన్లో వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది చికెన్కి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు పసుపు వేసి ఇదిగోండి ఇలా మగ్గించుకుంటున్నాను. అయితే చికెన్ ఎప్పుడైనా మనము అప్పటికప్పటికే చికెన్ వండాలి అనుకుంటే లెగ్ పీసే బాగుంటుందండి. ఎందుకంటే లెగ్ పీస్ ఏంటి అంటే జ్యూసీగా ఉంటుంది అనమాట. అలా కాదని బోన్లెస్ తెచ్చుకున్నాం అనుకోండి, అంటే బ్రెస్ట్ పార్ట్ అంతా కొంచెం బోన్స్ ఉండవు కాబట్టి బోన్లెస్ అయితే ఏంటంటే మనకి టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే రబ్బర్ ముక్కల్లా ఉంటాయి. సో అలాగా ఏదైనా చికెన్ మీరు వండాలి అనుకుంటే కనీసం 2 hours ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టేస్తే చికెన్ సాఫ్ట్ అవుతుంది. అప్పటికప్పుడే వండాలి అనుకుంటే మాత్రం చికెన్ లెగ్ పీసే తెచ్చుకొని వండుకోండి. ఏంటి వాటి నువ్వు బ్రెస్ట్ పార్ట్ లెగ్ పీస్ అని మాట్లాడుతున్నావు అంటే మరి తప్పదండి. అంటే అందరికీ తెలుసుంటుంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే చాలామందికి చికెన్ రబ్బర్ ముక్కల్లా ఉన్నాయి మాకు నచ్చదు అని అనుకుంటారు కదా. సో అప్పటికప్పటికే వండే చికెన్ ఏంటి అంటే లెగ్ పీస్ అయితే జ్యూసీగా ఉంటుంది అనమాట. సో ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని మగ్గించుకున్నాం కదా, మగ్గించుకున్న తర్వాత అందులో ఉన్న నీచు నీళ్ళన్నీ పోయాక అందులో 1 స్పూన్ కారము, 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి. కొబ్బరి పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ పీస్కి కొంచెం మసాలా పట్టుకొని మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అదంతా వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టాను. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే సిమ్లో చికెన్ అంతా మంచిగా వేగిపోయింది కదా. లాస్ట్లో ఇప్పుడు ఏంటి అంటే ఒక పచ్చిమిర్చి, కారం అనేది చూసి వేసుకోండి. ఫస్ట్ అయితే 2 పచ్చిమిర్చి వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఒకటే వేసాను, కారం ఎక్కువైపోద్దని. సో లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపేస్తాము అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, ఇంకా మిరియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసాను, అది మీకు చూపించలేదు. సో వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆపేస్తే చికెన్ కర్రీ రెడీ అండి. ఇది అన్నంతో కలుపుకొని తినడానికి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. సో ఇంక ఇదే అనమాట. సో ఫాస్ట్గా చూపించేసాను. ఐరన్ కడాయిలో చేయడం వల్ల మనకి రెస్టారెంట్లో చేసినట్టు ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.